దళపతి విజయ్ వెంకట్ ప్రభు సినిమా అనమాట వచ్చేసి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ద గోట్ అనమాట. ఈ సినిమా అయితే ఈరోజు రిలీజ్ అయింది అనమాట. మరి ఈ సినిమా ఎలా ఉందంటే భయ నాకైతే ఓకే అనిపించింది అనమాట. పెద్ద సూపర్ డూపర్ అని అయితే చెప్పలేం కానీ, అంటే యాక్చువల్గా జీరో హైప్ తోటి వెళ్ళాను అనమాట నేనైతే థియేటర్కి. నాకైతే బాగా అనిపించింది అనమాట. లియో లెవెల్లో ఉంది అనమాట. అంటే లియో కూడా భారీ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పోయాం కదా, అది ఓకే అనిపించింది కదా. దీనికి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కాబట్టి నాకైతే ఓకే అనిపించింది అనమాట. మరి సినిమా స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే భయ విజయ్కి ఒక టీం ఉంటుంది అనమాట. అదేంటంటే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అనమాట. కొన్ని మిషన్లు ఉంటాయి కదా, వాళ్ళు అవన్నీ చేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే దాని ప్రాసెస్లోనే మరి చిన్న దళపతి ఎవరు అనేది, తన ఫ్యామిలీ ఏంది అనేది సినిమా అనమాట. మిగిలిన సినిమా జస్ట్ బేసిక్ ప్లాట్ లైన్ అనమాట ఈ స్టోరీ వచ్చేసి. మరి ఈ సినిమా అయితే చాలా కొత్త స్టోరీ ఏం కదనమాట భయం, అంటే మనకు కొంచెం తెలిసినట్టే అనిపిస్తుంది అనమాట. మరి ఈ సినిమాలో వచ్చేసి చిన్న దళపతి వర్సెస్ పెద్ద దళపతి అనమాట భయ. దాని గురించి నేనైతే ఎక్కువ చెప్పాను, ఎందుకంటే మీరు సినిమా వస్తే మీకు అర్థమైంది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో ఉంది కానీ ఓకే అనిపిస్తుంది. ఇంక సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ, ఎందుకంటే ఆ చిన్న దళపతి పెద్ద దళపతి మధ్య చిన్న విషయాలు కూడా చాలా బాగున్నాయి. ఓన్లీ ఒక మైనస్ పాయింట్ నాకు ఏంటంటే ఆ సాంగ్స్ కూడా ప్లేస్మెంట్ అంతా నాకైతే ఏమనిపించలేదు భయ. అసలు సాంగ్స్ తీసేసిన మంచిది అనిపించింది, కేవలం వాళ్ళ విజయ్ ఫ్యాన్స్ కోసం పెట్టినట్టు అయితే అనిపించింది నాకైతే. కొన్ని ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి భయ సెకండ్ హాఫ్లో వచ్చేవి అయితే. మీనాక్షి చౌదరి కూడా పెద్ద ఇంపార్టెంట్ అయితే ఏం లేదు భయ, సాంగ్ కొంచెం ముందులో వచ్చిపోతుంది అనమాట జస్ట్ అలాగా. మరి ఇందులో చెప్పాలంటే కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి భయ, కేమియోస్ అనమాట. ఇందులో సాంగ్స్ అయితే బాగాలే కానీ బీజిఎం అయితే యువన్ శంకర్ రాజా అయితే బాగా కొట్టిండు భయ. మీరైతే జీరో ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళి చూసారనుకో భయ, మీకు అయితే ఒక మంచి సినిమా చూసినా అయితే అనిపిస్తుంది. ఓ సూపర్ డూపర్ అయితే అది అంత లేదు కానీ